ప్రతిదీ ప్రతిదీ ఇష్యూలోనూ వివాదాలే. మొన్న కల్తీ నెయ్యి ఇష్యూ గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఇష్యూ, దాని అరెస్టులు జరిగాయి, ఎంక్వైరీ జరుగుతోంది. మొన్న తొక్కిసలాట, చనిపోయారు. ఇప్పుడు చూస్తే ఇది. అంటే ఈ వరుస ఘటనలు చూస్తే కనుక ఏదో ఒకటి మనం స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి మస్ట్ గా. ప్రజలంతా అయితే మాత్రం అతను అన్న మాటలు ఎలాంటివంటే, థర్డ్ క్లాస్ నా కొడక పోరా బయటికి, ఇట్లాంటి నా కొడుకులందరినీ ఇక్కడ పెట్టద్దండి గేటు దగ్గర అనేసి అన్నాడంటే మనం యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? ప్రజలు అదే కోరుకుంటారు, శ్రీవారి భక్తులు కూడా అదే కోరుకుంటారు. మీరు అతన్ని కాపాడడానికో ఏదో తూతూ మంత్రంగా పత్రికా ప్రకటనలో క్షమాపణ చెప్పించడమో ఇట్లా డ్రామాలు ఆడితే మాత్రం ప్రజలు ఊరుకోరు, చూస్తూ ఉంటారు. ఇక 5 ఏళ్ళు మేము ఉంటాంలే అధికారంలో, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఆ రోజుకి మర్చిపోతారులే అనే భావనలో కూటమి గవర్నమెంట్ ఉంటే మాత్రం ఇది చాలా ప్రమాదకరం.